3 టౌన్ ఏరియాలో రోడ్ల ఆక్రమణల తొలగింపు కొనసాగుతుంటే మరోవైపు 2 టౌన్ పరిధిలోనూ అందుకు శ్రీకారం చుట్టారు. 2 టౌన్ సిఐ రాములు నాయక్ తన సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి రజ్జుక చెరువు ఏరియాలో పర్యటించారు. రోడ్డుకు ఇరువైపులా వ్యాపార దుకాణాలను తమ వ్యాపారాలను రోడ్డు మీదకు విస్తరించడాన్ని గమనించారు. సంబంధిత వ్యాపారులతో మాట్లాడారు. రోడ్డుపైకి వచ్చి వ్యాపారాలు చేయడం సమంజసం కాదని, దీనివల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతాయని, ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఆక్రమణలను ఖాళీ చేసి తమ దుకాణాలకు గల హద్దుల వరకు వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. 1-2 రోజులు చూసిన తర్వాత అప్పటి ఆక్రమణలు తీయకపోతే మున్సిపల్ అధికారుల సాయంతో తామే తొలగిస్తామని హెచ్చరించారు. ఈ ఎంక్రోచ్మెంట్లో భాగంగా ఈ చాకలి చెరువు మన తెలంగాణ 2 టౌన్ లిమిట్స్లో ఈ చాకలి చెరువు ఎదురుగా సుమారు ఒక 10-15 అడుగుల ముందు ఈ ఫుడ్ వెండర్స్, తర్వాత ఈ పుష్ కార్ట్స్, తర్వాత ఈ టిఫిన్ బండ్లని పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఈరోజు మేము ఓవరాల్గా అందరికీ వార్నింగ్ ఇచ్చాము. వాళ్ళు కానీ ఈరోజు రేపట్లో తీయకపోతే సేమ్ కమిషనర్ గారికి లెటర్ పెట్టి మన మున్సిపాలిటీ కమిషనర్ గారి సాయంతో ఇదంతా క్లియర్ చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. ఏం లేదు, ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఈ రోడ్ల మీద, ఈ సీసీ రోడ్ల మీద మరీ టూ మచ్గా ముందుగా వచ్చి ఈ వచ్చిపోయే వెహికల్స్కి తర్వాత పబ్లిక్కి అడ్డంగా తయారయ్యారు. దీనివల్ల మెయిన్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది, తర్వాత ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రేపట్లో ఓవరాల్గా చెప్పి తర్వాత మన కమిషనర్ సాయంతో ఈ ఏరియా కొంచెము ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తాం. ఈ విధంగా మన తెనాలిలో ఈ ఓన్లీ 2 టౌనే కాదు, టౌన్ అంతా రోడ్లు మొత్తము ఓపెన్గా ఉండి పబ్లిక్కి ఇబ్బంది